సో నేను లైవ్ గా చెప్తున్నాను. సో ప్రెసెంట్ నాదే అండి, బట్ 14 months నుంచి ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ వాడక ముందు దాదాపు నాకు 8 కాంప్లికేషన్స్ ఉండేటివండి. ఆ 8 ప్రాబ్లంలు ఇవాళ లేవు నాకే. రైట్. సో అల్టిమేట్ ప్రోడక్ట్ సార్. నాకు ఏమనిందంటే యాక్చువల్ గా నేను సిస్టమ్ పైన ఎక్కువ కూర్చుంటాను సార్. సో దానివల్ల నాకు హెడేక్ ఎక్కువ వచ్చేది, వీక్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చేది. అండ్ సర్వైకల్ ప్రాబ్లం ఉంది. ఆ సర్వైకల్ ప్రాబ్లం ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉండేది. బట్ ఏమంటే నేను తొందరగా మెడిసిన్ కి పోను. రైట్. సో రాత్రిపూట పడుకుంటే నిద్ర 1 hour వరకు వచ్చేది కాదు సార్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాది రైట్ షోల్డర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను చేసే వర్క్ కి. రైట్. సో రైట్ షోల్డర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి 14 years అయిందండి. సో ఈ చెయ్యి యాక్చువల్గా ఈ చెయ్యి ఇంతకంటే ఎక్కువ ఎత్తలేను నేను. ఓకే. పొరపాటున వెత్తినానంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్. సో ఈవెన్ నైట్ టైం పడుకున్నప్పుడు కూడా పొరపాటు నా నిద్రలో ఆ చెయ్యి వెత్తానంటే అబ్బా అనేవాడిని, అంత పెయిన్ ఉండేది. సో 14 years నుంచి నాకు ఆ పెయిన్ ఉండింది. అండ్ నాది స్పైన్ కొంచెం అబ్నార్మల్ అండి. నాకు 9 months లో పోలియో వచ్చింది. రైట్. సో స్పైన్ కొంచెం అబ్నార్మల్ గా ఉండడం వల్ల స్పైన్ పెయిన్ అనేది కూడా ఉండేది. అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తాను కాబట్టి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది. అండ్ నాది రైట్ లెగ్ కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. ఓకేనా. సో ఎక్కువ నేను రైట్ లెగ్ పైననే వెయిట్ వేసి నిలబడతాను. అండ్ మెడమ నొప్పి సుమారుగా ఒక 1 year నుంచి ఉండేదండి. సో ఇప్పుడు రైట్ లెగ్ పైన బోరు వేస్తాను, రైట్ లెగ్ కి మెడమ నొప్పి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో నరకం అది. సార్ మీరు నమ్మరు, ఇవన్నీ కూడా ఇవాళ లేవు. ఇవన్నీ కూడా ఇవాళ లేవు. ఓకేనా. సో ఇంకోటి ఏమంటే మార్నింగ్ నేను లేచినప్పుడు ఒక 15 minutes కూర్చోవాలండి. వెంటనే నేను లేచిపోలేను. రైట్. సో ఇవాళ ఈవెన్ మిడ్ నైట్ కూడా నేను లేచినప్పుడు లేచి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకోటి నా మిరాకిల్ రిజల్ట్స్ ఏమంటే లెఫ్ట్ లెగ్ పైన ఇప్పుడు నాది 45-46 రన్నింగ్ అండి. సో లెఫ్ట్ లెగ్ పైన నేను ఇన్ని సంవత్సరాలు నేను బరువు వేసి నిలబడేవన్నీ కాదు. రైట్. సో ఈ ప్రోడక్ట్ నా పైన నేను టెస్ట్ మనీ చేసుకున్నాను ఎలా ఉంటుంది అనేది. రైట్. సో ఇంకోటి మిరాకిల్ రిజల్ట్స్ నాదేమంటే నాకు 2008 లో నాకు లెఫ్ట్ లెగ్ సర్జరీ జరిగిందండి. నేను అప్పుడు లింబ్ పైన నేను నడిచేవాడిని. రైట్. సో దాని తర్వాత ఏమైందంటే పెయిన్ నాకు ఉండిందండి. రైట్ లెగ్ లో థై దగ్గర పెయిన్ ఉండింది. నాకు 10 years బాబు ఉన్నాడు. తను వచ్చి ఒక్కసారి ఇక్కడ కూర్చున్నా కూడా నాకు అన్బేరబుల్ పెయిన్ ఉండేది ఆ సర్జరీ తర్వాత. సరే మీరు నమ్మరు, ఫస్ట్ డే ఆ వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కట్టి పడుకున్నానో 80% పెయిన్ తగ్గిపోయింది. అండ్ సెకండ్ డే కొంచెం తగ్గింది. థర్డ్ డే నేను లెఫ్ట్ లెగ్ పైన బరువు వేసి నిలబడగలిగే కెపాసిటీ పెరిగింది. అంటే నేను చాలా మందికి డాక్టర్లకి కలవడం జరిగింది. వాళ్ళతో ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నానండి వాళ్ళకి, ఈ మొత్తం వాళ్ళకి మాట్లాడిన తర్వాత, ప్రోడక్ట్ మాట్లాడిన తర్వాత, సార్ జెనెటిక్ డిసార్డర్ లో ఏమన్నా రిజల్ట్స్ ఉందా అంటే మెడికల్ ప్రకారంగా ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, మెడిసిన్ ఉందా? లేదు. పోలియోకి లేదు. సార్ ఈ రెండింటికి మా ప్రోడక్ట్ పనిచేస్తా ఉంది. సో దట్ ఈస్ మై టెస్ట్ మనీ అండి. ఇట్స్ అల్టిమేట్ అండ్ సూపర్ ప్రోడక్ట్. సో చాలా మందికి ఇవ్వడం జరిగింది, వాళ్ళు చేతులు ఎత్తి మొక్కుతున్నారండి. ఆ బ్లెస్సింగ్స్ చాలు మనకి.